నమస్తే పిల్లలు. ఈరోజు మనం నా భాష గురించిన గొప్పతనాన్ని తెలుసుకుందాం. అరవిరిసిన అందాల అరవిందమే నా భాష, మావి చివురు తిన్న మధుస్వర గానమే నా భాష. పూదేనెల ఊటే వెన్నెలలో పిట్టపాట, అమ్మ నేర్పే తొలి మాటే పూలేటి నా భాష. మల్లెపూల తెల్లదనం మరపురాని వసంతం, మరుగుపాల కమ్మదనం అందాల నా భాష. వంపు సొంపు వర్ణాలు ఇంపు గొలుపు సోయగాలు, వయ్యారములకు వంకల అందాల నా భాష. ప్రాణమిచ్చు చినుకల్లే ఈలపాట గాలిమల్లె, వ్యాపించు సుగంధాల అందాల నా భాష. ఈరోజు మనం కప్ప పాము అనే కథ గురించి తెలుసుకుందాం. అదొక చెరువు. ఆ చెరువులో చిన్న పెద్ద కప్పలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆడుతూ పాడుతూ చలాకీగా తిరుగుతూ గెంతుతూ ఆనందంగా జీవిస్తున్నాయి. చెరువులోని తామరాకుల కింద చేరి కప్పలు దాగుడు మూతలాట ఆడుకుంటున్నాయి. ఆ చెరువు దగ్గరికి ఒక పాము వచ్చింది. అది ముసలిపాము. కష్టపడి తిరిగి ఆహారాన్ని సంపాదించుకునే శక్తిని కోల్పోయిన పాము అది. చెరువులోని కప్పలను చూచి తనకు మంచి ఆహారం దొరికిందని సంబరపడింది. నెమ్మదిగా చెరువు ఒడ్డుకు చేరి, కప్పలారా, నా పేరు మందవిషం. గతంలో నేనొక బ్రాహ్మణ బాలుణ్ణి చంపి పాపం మూటగట్టుకున్నాను. అప్పుడు ఆ బాలుడి తండ్రి, ఇక నుండి నీవు కప్పలను తినలేవు, వాటిని నీ నడ్డిపై మోస్తూ జీవించు, అదే నీకు తగిన శిక్ష అన్నాడు. అతడి మాటల ప్రకారం అటూ ఇటూ తిరుగుతూ కప్పలు ఎక్కడ ఎక్కువ కనపడతాయా, వాటి సేవ ఎప్పుడు చేసుకుంటానా, నా పాప పరిహారం చేసుకుందామని ఇటు వస్తే మీరున్న ఈ చెరువు కనపడింది అని అంది. పాము నమ్మకంగా చెప్పిన మాటలు విన్న కప్పలరాజు జలపాదుడు దయతలచి నీతో స్నేహానికి ఒప్పుకుంటున్నా అన్నాడు. కప్పలు సరే అన్నాయి. పాము నీటిలోకి చేరి జలపాదుణ్ణి వీపుపై ఎక్కించుకొని చెరువులో అటు ఇటు తిప్పింది కాసేపు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయింది. శ్వాస అందక ఆయాసంతో యాతన పడుతున్న పామును, ఆగిపోయావు, కారణమేంటి అని జలపాదుడు అడిగాడు. అప్పుడు మందవిషం అనే పేరున్న ఆ పాము, కారణం నాకూ తెలియదు, 2 రోజుల నుండి నేనేమీ తినలేదు, ఆ నీరసం కావచ్చు అని అంది. సరే, నీవు ఎటైనా వెళ్ళి కాస్త ఏమైనా తినిరా, అప్పుడు శక్తి వస్తుంది, నేనిక్కడే ఉంటా, మళ్ళీ రా అని జలపాదుడు అన్నాడు. జలపాదుణ్ణి అక్కడ వదిలేసిన మందలీషం దూరంగా వెళ్ళి కనపడిన కప్పల్ని కొన్నిటిని తిన్న ఆయాసంతో జలపాదుడు ఉన్న చోటుకు తిరిగి వచ్చింది. రోజు ఇలా కప్పల్ని వీపు మీద మోస్తూ వాటిని తిప్పుతూ వాటికి ఆనందమిస్తూ తోచిన కప్పల్ని తినసాగింది మందవిషం. కొన్ని రోజులకి చెరువులోని కప్పలన్నిటినీ కడుపారా తినేసింది. కొత్తవారి మాటల్ని వినవచ్చు, కానీ వాటిని గురించి తెలివిగా ఆలోచించాలి. కానీ విన్న వెంటనే ఆ మాటలే నిజమని నమ్మరాదు కదా. నమస్తే పిల్లలు. ఈరోజు మనం వ్యాకరణం గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలోని పదాలను 5 భాగాలుగా విభజించబడ్డాయి. అవే: 1 నామవాచకములు, 2 సర్వనామములు, 3 విశేషణములు, 4 క్రియలు, 5 అవ్యయములు.
ఈ పాఠంలో మనం నామవాచకములు, సర్వనామములు గురించి తెలుసుకుందాం. నామవాచకములు. నామము అంటే పేరు అని అర్థము. మనుషులు, జంతువులు, పక్షులు, ప్రదేశాలు, వస్తువులు మొదలైన వాటి పేర్లను తెలిపే పదాలను నామవాచకములు అని అంటారు. ఉదాహరణకు రవి, రాజు మంచి మిత్రులు. రమ, లత జత కట్టారు. ఆవు పాలు శ్రేష్టం. ఏనుగు అడవి జంతువు. కోడి గుడ్లు పెట్టును. నెమలి నాట్యం చేస్తుంది. తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. కొల్లేరు చూడదగిన ప్రదేశం. ఈ కూజ మట్టి కూజ. ఈ గిన్నె ఇత్తడిది. సర్వనామములు. నామవాచకములకు బదులుగా వాడబడే పదములు సర్వనామములు. అంటే పేర్లకు బదులుగా వాడబడేవి అన్నమాట. ఉదాహరణకు లలిత తోటకు వెళ్ళింది. ఆమె పువ్వులు తెచ్చింది. ఇక్కడ మొదటి వాక్యంలో లలిత అన్న పేరును వాడాము. రెండవ వాక్యంలో లలిత అని అనటానికి బదులు ఆమె అన్నాము. రవి అనే నామవాచక పదముంటే దానికి అతడు అనేది సర్వనామ పదం. అలాగే పరువు, పక్షి, ప్రదేశం, వస్తువు పేర్లకు బదులుగా వాడే సర్వనామ పదం అది. ఈ సర్వనామ పదాలకు ఏకవచన పదాలే కాదు, బహువచన పదాలు కూడా ఉంటాయి. వాటిని గురించి తరువాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని పద్యములు, వాటి యొక్క తాత్పర్యములు గురించి తెలుసుకుందాం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమరయ చాలదా యొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మెరిసే తట్టెడు రాళ్ల కన్నా ఒక్క మంచి నీలము మేలు. అలాగే ఎనలేని పద్యాలు ఎన్నో చదవటం కన్నా అర్థం చేసుకుంటూ ఒక్క చాటు పద్యం చదివితే చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడే చాలదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, కడివెడు గాడిద పాల కన్నా గంగిగోవు పాలు గరిటెడు చాలు. అలాగే భక్తితో అంటే ప్రేమతో పెట్టే పట్టెడన్నము మేలు. మిరపగింజ చూడ మీద తెల్లగ నుండు, కొరికి చూడలోన చురుకు మనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, చూడటానికి తెల్లగా ఉండి కొరికినప్పుడు చురుక్కుమనే మిరపగింజల సజ్జనులు పైకి ఎలా కనపడినా మంచి మనసుతో ఉంటారు. కస్తూరి ఇటుచూడి కాంతి నల్లగ నుండు, గుబాళించు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, కస్తూరి అనే సుగంధ ద్రవ్యం చూడడానికి నల్లగా ఉన్నా దాని పరిమళము చాలా గొప్పది. గొప్పవారి గుణములు కూడా అలాగే ఉంటాయి. ఈరోజు మనం పవిత్ర భారతదేశం గురించి తెలుసుకుందాం. నేను నా దేశము పవిత్ర భారతదేశం, సాటలేనిది దీటురానిది శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ
భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమునా. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెల్తురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక. అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము. పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము. ఈ గేయం యొక్క భావం ఏమిటంటే, ఏ దేశం వెళ్ళినా, ఏ చోట కాలు పెట్టినా, ఎటువంటి ఉన్నత పదవిని అధికారాన్ని పొందినా, ఎవరు ఏమన్నా సరే నీ మాతృభూమి భారతదేశాన్ని పొగడాలి. భారత జాతి నిండైన గౌరవాన్ని నిలుపాలి. ఏ పూర్వజన్మ పుణ్యం వలనో యోగ బలం వలనో స్వర్గం లాంటి ఈ భారతదేశంలో పుట్టావు. నీవు మంచి పూలను ప్రేమించుట చేతనే ఈ భారతమాత నిన్ను తన బంగారు పొట్టలో పెట్టుకొని మోసింది. ఎక్కడా ఇటువంటి భూదేవత లేదు. మరెక్కడా మన భారతీయులు లాంటి పౌరులు లేరు. సూర్యకాంతి వ్యాపించే వరకు ఓడల జెండాలు కనపడే వరకు ఉన్న అంతంలేని భూభాగంలో మన భరతభూమి లాంటి చల్లని తల్లి ఎక్కడా లేదు. భారతదేశ ఔన్నత్యాన్ని వీరరసభావంతో తెలుగు బాలగేయాలుగా పాడాలి. ఈరోజు మనం మాయ మాటలు అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక నదీ తీరంలో ఉన్న ఒక చెట్టుకున్న తొర్రలో ఒక పక్షి నివసిస్తూ ఉంది. ఒకనాడు ఆ పక్షి ఆహారం కోసం బయటకు వెళ్ళి తన నివాసమైన చెట్టు తొర్రను చేరగానే లోపల ఒక కుందేలు పడుకుని ఉండటం గమనించింది పక్షి. ఆ కుందేలు దగ్గరగా వెళ్ళి పక్షి ఇలా అంది, ఇది నా ఇల్లు, నా ఇంటినెందుకు ఆక్రమించావు? దీనిని వదిలి వెళ్ళు అంది. ఆ మాటలు విన్న కుందేలు, చెట్టు తొర్రలు జలాశయాలు ఎవరికీ సొంతం కావు, వాటిని ఎవరు ఆక్రమిస్తే వారికే చెందుతాయి, వాటిపై ఎవరికీ శాశ్వతమైన హక్కులుండవు అని అంది. ఆ కుందేలు మాటలు విని, నేనిక్కడ ఏళ్ల నుండి ఉంటున్నాను కనుక ఇది నాదే అంటూ బాధతో ఎన్నో ఆధారాలతో నచ్చజెప్పాలని ప్రయత్నించినా కుందేలు వినకపోగా, మనిద్దరి మధ్య ఈ తర్జన భర్జనలు ఎందుకు? ఇది నా ఇల్లని నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడికి దగ్గరలో ఒక పిల్లి ఉంది, దానికి జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది. మన ఈ సమస్యను పిల్లికి వినిపిద్దాం, దాని తీర్పుకు కట్టుబడదాం అంది. పక్షి కుందేలు పిల్లి దగ్గరకు వెళ్ళి తమ వాదనలు వినిపించాయి. శ్రద్ధగా ఉన్న పిల్లి ఆలోచించి తన మీసాలను దువ్వుకొని తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ, ఎందుకలా దూరంగా ఉన్నారు? దగ్గరగా రండి, నేను మాంసాహారం మానేశాను, శాకాహారిగా మారాను, ప్రస్తుతం నేను సాధువుని అని అంది. పిల్లి మాటలు విని దానికి దగ్గరగా వెళ్ళిన పక్షి కుందేలుతో, మిత్రులారా, శరీరం శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. అందుకని ఇల్లు శాశ్వతం అనుకోవటం మూర్ఖత్వం. మనం చేసే మంచే మనతో వస్తుంది, దానం లాంటి మంచి పనులు చెయ్యాలి అంది. పక్షి కుందేలు తన మాటలను తన్మయమై వింటున్నాయని గ్రహించిన పిల్లి వాటి పైకి దూకి చంపి తినేసింది. అర్థమైందా? నీచులకు న్యాయాధికారం ఇవ్వరాదు, హాని చేస్తారు, న్యాయం చెయ్యరు. ఈరోజు మనం
వ్యాకరణంలో పదం అనే దాని గురించి తెలుసుకుందాం. తెలుగు భాషా పదాలు 5 భాగాలుగా విభజించబడ్డాయని, వాటిలో ఒకటి సర్వనామములు అని చదువుకున్నాం కదా. ఆ సర్వనామ పదాలన్నీ 3 భాగాలుగా విభజింపబడ్డాయి. మళ్ళీ అవన్నీ ఏకవచనం, బహువచనం అని 2 రకాలుగా కూడా విభజింపబడ్డాయి. అదేంటో చూద్దాం. సర్వనామ పదాలు 3 భాగాలుగా చేయబడ్డాయి. ఆ భాగాలను పురుషులు అని అంటారు. అవి 1 ప్రథమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ఉత్తమ పురుష. ప్రథమ పురుష ఎక్కడో ఉన్న వారిని గురించి చెప్పేవి ప్రథమ పురుష పదాలు. అంటే మన ఎదుట లేని వారిని గురించి చెప్పే పదాలు ప్రథమ పురుషకు చెందుతాయి. ఆ పదాలు అతడు, ఆమె, అది, వాడు, వీడు, ఇది, ఇతడు, ఈమె, ఇవి మొదలైన పదాలు. మధ్యమ పురుష ఎదురుగా ఉన్నవారిని సంబోధించే పదాలు. అవి నీవు, మీరు అనే పదాలు. ఉత్తమ పురుష తనను గురించి తాను చెప్పుకునే పదాలు. అవి నేను, మేము మొదలైన పదాలు. ఈ పదాలన్నిటినీ ఇలా ఏకవచనం, బహువచన పదాలుగా విభజించవచ్చు. ప్రథమ పురుష ప్రథమ పురుషకి ఏకవచనం పదాలు అతడు, ఆమె, వాడు, అది. బహువచనం పదాలు వారు, వాళ్ళు, అవి. మధ్యమ పురుషకి ఏకవచన పదాలు నీవు, వీడు. బహువచన పదాలు మీరు, వీరు. ఉత్తమ పురుషకి ఏకవచన పదాలు నేను, బహువచన పదాలు మేము. ఈరోజు మనం మట్టి గురించి తెలుసుకుందాం. మన్ను మిన్ను ఏకం చేసినట్టు, మన్ను మిన్ను ఏకమైనట్టు వంటి మాటలను వింటుంటాం కదా. నింగి నేల ఎదురెదురు అంటే మన్ను మిన్ను ఎదురెదురు అన్నమాట. మరి ఈ మన్ను గురించి కాస్త వివరంగా తెలుసుకుందామా? మన్ను అనే దానిని మట్టి, మిత్తిక, మృత్తిక, మట్టియ, మృత్తు, మృదిని వంటి అనేక పేర్లతో పిలుస్తారు. కాగా మట్టిగడ్డను అండ, గడ్డ, పిట్ట, పిడచ, పెళ్ళి, బేతిక, బెత్తు, మట్టి బెడ్డ వంటి పేర్లతో పిలుస్తారు. మట్టి వలన వచ్చే దుమ్మును ధూళి, వేదిని, ద్రవం, దువ్వ, బుగ్గి, మైల, భూపరాగము, రేణువు, తువ్వ అని అంటారు. ఒండ్రుమట్టి, బంకమట్టి రకరకాలుగా ఉండే మట్టిలో ఆడుకోవటం పిల్లలకు ఎంతో ఇష్టం. తీయగా ఉంటాయని కొంతమంది మట్టి బెడ్డలను చాలా ఇష్టంగా తింటారు. ఈ మట్టిగడ్డలను అండ, గడ్డ, పిట్ట, పెడ్డ, పెళ్ళి, బెత్తిక, మట్టి పెళ్ళ వంటి ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. వాన చినుకు పడగానే ఎండిన మట్టి గుబాళిస్తుంది, ముద్దగా మారుతుంది. ఆ మట్టితో పెద్ద పెద్ద కోటలు నిర్మించారు. ఇళ్ల గోడలు, మిద్దెలు, చెరువుగట్లు కడతారు. నీళ్లు పోసి బాగా తొక్కిన మట్టిని అడుసు అంటారు. అది కుమ్మరి చేతిలో కుమ్మరి సారె మీద కుండలు, చట్లు, కడవలు, పిడతలు, దాకలు, కుండీలు, మూకుళ్ళు, ప్రమిదలు, రకరకాల బొమ్మలు,
తొట్టెలు మొదలైన ఎన్నో ఆకారాలు పొంది మనిషి అవసరాలను తీరుస్తుంది. బంతులు, బొంగరాలు, బళ్ళు, బొమ్మరిళ్ళు వంటి ఎన్నో నమూనాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న పురుగులు, క్రిములు, వానపాములు, ఎలుకలు మొదలైనవెన్నో నివసించడానికి ఈ మట్టే నిలయమైంది. దాక్కోవటానికి నెలవైంది. వంటలో కూడా మట్టి పాత్ర వాడకం అమోఘం. మట్టి పాత్రలో వండిన వంట రుచిగా ఉంటుంది, నిలవ ఉంటుంది. పేదరికం విలువలతో జీవించే వ్యక్తిని మట్టిలో మాణిక్యం అని అనడానికి ఈ మట్టి కారణమవుతోంది. గోతులను నింపి పూడ్చడానికి, గట్లు, ఆనకట్టలు కట్టడానికి మట్టి చాలా అవసరం. ఎంత ఎత్తైన మట్టి దిబ్బలైనా మట్టిలోనే కలిసినట్లు మనిషి చనిపోయినప్పుడు ఆ మట్టిలోనే కలిపేస్తారు. అందుకే మనిషి మట్టిలో కలిశాడు అని అంటారు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు చెప్పగా విన్న యశోద నోరు చూపమని కృష్ణుణ్ణి అడిగినప్పుడు అతడి నోరు చూసి ఆమె మూర్ఛిల్లిన కథను కృష్ణలీలల్లో చదువుతాం కదా. మన తెలుగు భాషలో మట్టిని గురించి చెప్పిన అనేక సామెతలను చూద్దాం ఇప్పుడు. ముందు చూపు లేకుండా చెడ్డ పనులకు, తనకు కాని పనులకు పోయి ఆపదలను లేదా కష్టాలను తెచ్చుకోవడం ఎందుకనే విధంగా అడసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత చెప్పబడింది. విషయం ఎలాంటిదైనా, సంఘటన ఎటువంటిదైనా, విన్నా చూచినా ఏమాత్రం చెలించని వారి గురించి మన్ను తిన్న పాములాగా అని అంటారు. మన్ను ఉంటేనే మనిషికి బతుకు అన్న విషయాన్ని మన్ను మిన్ను మెత్తనైతే మనుషులకు బతుకు అనే సామెత ఉంది. కొందరి అదృష్ట దురదృష్టాల గురించి మన్ను ముట్టితే బంగారం, బంగారం ముట్టితే మన్ను అంటారు. మట్టిని దున్నినవాడిదే మనుగడ అనే విషయాన్ని చెప్పడానికి మన్నును నమ్మి దున్నినవాడే మన్నీడు అన్నారు. వాన రాకడ గురించి మట్టిగడ్డలో కప్ప కూస్తే ఒక జాములో వాన అని అంటారు. కురిసే వాన గురించి చెప్పడానికి మంటికి మింటికి ముడివేసినట్లు అని అంటారు. పాములుండే పుట్టమట్టిని తెచ్చి పూజించిన ఫలము వచ్చునా అని ఆత్మవిమర్శ చేసుకోమంటోంది మట్టి. నలుగురితో స్నేహం చేస్తూ నలుగురికి బతుకునిచ్చే మట్టిని చూచి మనం మంచిని నేర్వాలి. మట్టిని మనం కాపాడుకోవాలి. కారణం, మట్టిని మనం భూమాతగా పూజిస్తాం. ఎందుకంటే మట్టిలో నాటిన విత్తుల్ని పంటగా చేసి మనకు ఆహారంగా ఇస్తోంది. అందుకే మట్టి మన ఆస్తి, నేస్తం, మన బతుకులో సౌందర్యం. మరచిపోరుగా. ఈరోజు మనం మన వృక్ష సంపద అనే పాఠం గురించి తెలుసుకుందాం. వేసవికాలం వచ్చిందంటే చల్లటి నీళ్ళు, చల్లటి గాలి ఉండాలని కోరుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ తీయటి మామిడి పండ్లు తినాలని అనుకుంటారు. మామిడి పండ్లను చూడగానే నోరూరుతుంటుంది కదా. ఇంతకు మామిడి పండు గురించి తెలుసు కదా. మామిడికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది మాంగీఫెరా అనే జాతికి చెందినది. మన దేశ జాతీయ ఫలం కూడా. ఇది ఉష్ణదేశాలలో ఎత్తుగా, గుబురుగా పెరిగే వృక్షం. పచ్చటి ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. చిగుళ్ళు లేత రంగులో, ముదురాకు పచ్చ రంగుల్లో ఉంటాయి. మామిడి పూత లేలేత సువాసనతో ఉండి కాయలుగా మారుతాయి. మామిడి పూత కాయలుగా రూపుదిద్దుకొని పక్వానికి రావడానికి 3 నుండి 5 మాసాలు పడుతుంది. పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందికి వేలాడుతూ ఉంటాయి. తీయటి సువాసనతో లేత ఎరుపు రంగు, పసుపు రంగుతో చూపరులకు నోరూరిస్తాయి. ఒకప్పుడు మన దేశానికే పరిమితమైన మామిడి పండు పట్ల ప్రపంచమంతటా మక్కువ పెరిగింది. అమెరికా,
ఆఫ్రికా దేశాల్లో కూడా మామిడిని పండిస్తున్నారు. సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. తాజా మామిడికాయలను, మామిడి పండ్లను కోసుకొని తింటారు. మామిడి చెట్టులోని ఆకులతో మొదలుకొని అన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. మామిడికాయలు పుల్లగా, తీయగా 2 రకాల రుచులను కలిగి ఉంటాయి. పుల్లటి మామిడికాయలతో ఆవకాయ పెడతారు. ఆంధ్రుల ఆవకాయ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మామిడికాయలతో పొడి చేస్తారు. ఈ పొడిని సంవత్సరమంతా నిలవ ఉంచుకుంటారు. పప్పు, సాంబారు, పులిహోర, చారు వంటివి చేయడానికి మామిడికాయలను, మామిడి పొడిని వాడతారు. తీయటి మామిడి పండ్లతో రసాన్ని, జామ్లను, మామిడి తాండ్రను తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో శీతల పానీయాలను కూడా తయారు చేస్తున్నారు. ఐస్ క్రీముల్లో, ఫ్రూట్ సలాడ్లలో కూడా మామిడి ముక్కలను వాడుతున్నారు. మామిడిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఎన్నో విటమిన్లు, కాల్షియం, పోషక పదార్థాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా మామిడిని వినియోగిస్తారు. భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకులకు విశిష్టమైన స్థానం ఉన్నది. శుభకార్యాల్లో, పండగలప్పుడు ఆకులను వాడతారు. మామిడి చెట్టు కాండాన్ని వస్తు సామాగ్రి, అగ్గిపుల్లలను తయారు చేయడానికి వాడతారు. మామిడిలో పలు రకాలున్నాయి. బంగినపల్లి, మల్గోవా, రసాలు, సువర్ణరేఖ, దసేరి అనే ఎన్నో రకాలున్నాయి. మామిడి చెట్టును ఇంటిలో పెంచుకుంటే చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఆర్థికంగా కూడా ఇది తోడ్పడుతుంది. అందుకే మీరు కూడా మామిడి మొక్కను తెచ్చి పెంచుకుంటారు కదూ. పాలు పాలు పాలు, అమ్మ పాలు, ఆవు పాలు, గేదె పాలు, ఈ పాలన్నీ మనకు పంచును మురిపాలు. పవిత్రము, క్షీరము, అమృతము, ఏ పేరుతో పిలిచినను ప్రత్యక్షము, అన్ని వయసుల వారికి అత్యవసరము. దేవతలు, దానవులు చిలికారట పాలసంద్రము, అందులోనే పుట్టాయట అమృతము గరళము. ఆ పాలసంద్రమే శ్రీ మహావిష్ణువు నివాసము. ఈరోజు మనం ఆలోచన లేకపోతే అనే కథ గురించి తెలుసుకుందాం. ఎలుక ఒకటి తన చుట్టుపక్కల పొలాలలో దొరికిన గింజలను తింటూ పంటలను పాడు చేస్తూ తన ఇష్టం వచ్చినట్టు తిరగసాగింది. అవే గింజలను మళ్ళీ మళ్ళీ తినడంతో దానికి విసుగు కలిగింది. ఒకే రకమైన తిండి ఎన్నాళ్ళు తినాలి అని విసుక్కుంది. మరెక్కడికైనా వెళితే కాస్త కొత్త రకం ఆహారం దొరుకుతుందేమోనని ఆశపడింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఊరిని ఆనుకుని ఉన్న నదిని దాటి వెళ్ళాలి. తనకేమో ఈత రాదు. మరి నదిని ఎలా దాటాలి? పగలు రేయి ఆలోచించింది. ఆ ఆలోచించటం కూడా దానికి చిరాకు కలిగింది. తిండి కోసం ఇంత కష్టపడాలా అనుకుంది. తిండి లేకపోతే ఎలా? నీరసంతో చచ్చిపోను అని అనుకుంది. ఏదో విధంగా నది దాటి అవతలి ఒడ్డుకు చేరాలి అని అనుకుంది. నెమ్మదిగా నది ఒడ్డుకు చేరింది. అటు ఇటు చూస్తుంటే దానికి ఒక కప్ప కనపడింది. ఎలుక కప్ప దగ్గరకు వెళ్ళి, "నువ్వెవరు? నీ పేరేంటి?" అని అడిగింది. దానికి కప్ప, "నువ్వెవరు? నీ పేరేంటి? ఇంతకు ముందెప్పుడు నిన్నిక్కడ చూడలేదు" అని అంది. అందుకు ఎలుక, "నా పేరు అదోగంత. నేను ఇక్కడికి కాస్త దూరంలో ఉంటాను. ఇక్కడికి ఇప్పుడే వచ్చాను. నాకు కాస్త సాయం చేస్తావా?" అని అడిగింది.
దానికి కప్ప, నువ్వు నా పేరు కూడా అడగలేదు, నీ పేరు కూడా నేను అడిగితేనే చెప్పావు, అంటే నీకు మర్యాద తెలియదు, పరిచయం చేసుకోకుండానే సహాయం అడుగుతున్నావు, నీతో నాకేంటి పో అంది. అందుకు ఎలుక, నేనెవరో తెలుసా, విఘ్నేశ్వర వాహనాన్ని అని గర్వంగా చెప్పింది. నీ గర్వానికేమొచ్చలే, నీకు మర్యాద లేదని నేను అమర్యాదగా ప్రవర్తించను, అడిగిన వారికి చేతనైన సాయం చేయడం మా జాతి సంస్కారం. ఇంతకీ నా పేరు చెప్పలేదుగా, నా పేరు జలికాపు, నేను నీటిలోనూ ఉంటాను, నేల మీద ఉంటాను అంది. నేను ఈ ఏరు అవతలి వైపుకు వెళ్ళాలి, తీసుకెళ్ళవా, నాకు ఈత రాదు, నువ్వు నీళ్లలో ఈదగలవని అర్థమైంది అని ఎలుక అంది. నేను నిన్నెలా తీసుకెళ్ళగలను, నీవు నాకన్నా బరువుగా ఉంటావుగా అంది కప్ప. మొసలి కోతిని తన వీపు మీద ఎక్కించుకుని నదిలోకి వెళ్ళినట్టు నువ్వు కూడా నన్ను నీ వీపు మీద ఎక్కించుకో అంది ఎలుక గొప్ప ఉపాయం చెప్పినట్టు. సాయం చేసే గుణమున్న కప్ప మరో ఆలోచన లేకుండా ఎలుకను తన వీపుపై ఎక్కించుకొని నీటిలోకి గెంతింది. ఎలుక బరువుకు తాను నీటిలో మునిగి ఎలుకతో పాటు కప్ప చనిపోయింది. తెలిసిందా, సాయం ఎవరికి, ఎప్పుడు, ఎలా చేయాలి అన్నది ఆలోచించి చేయాలి. మనకు సహాయం చేయటం వీలవుతుందా లేదా, చెయ్యగలనా లేదా అని ఆలోచించుకోవాలి. ఈరోజు మనం వ్యాకరణంలో భాషా భాగాలైన దాని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు భాషా భాగాలైన నామవాచకము, సర్వనామము గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు భాషా భాగాలలో మూడవదైన విశేషణము, నాలుగవదైన క్రియ, ఐదవదైన అవ్యయము గురించి తెలుసుకుందాం. విశేషణము: ఇవి తెల్లని మల్లెపూలు, మా నాన్న నల్లగా ఉంటారు, నా స్నేహితుడు మంచివాడు, చెడ్డవారితో చెలిమి కూడదు, నది నెమ్మదిగా ప్రవహిస్తోంది. పై వాక్యాలలోని ఇవి తెల్లని మల్లెపూలు అనే వాక్యాన్ని తీసుకుందాం. మల్లెపూలు ఎటువంటివి అనే ప్రశ్న వేసుకుంటే తెల్లని అని జవాబు వస్తుంది. ఎటువంటివి అనే ప్రశ్న వేసినప్పుడు వచ్చే జవాబు విశేషణం. పై వాక్యాలలో నల్లగా, మంచి, చెడ్డ, నెమ్మది వంటి పదాలు విశేషణాలు. మనుషులు, జంతువులు, పక్షులు, ప్రదేశాలు, వస్తువులు, వాటి గురించి ఇలా ఉంది, ఇలా ఉన్నాయి, అలా ఉంది, అలా ఉన్నాయి అంటూ ఆయా విషయాలు లేదా అంశాల స్వభావాలు, స్వరూపాలను గురించి చెప్పే పదాలన్నీ విశేషణాలు. క్రియ. క్రియ అంటే పని. తినటం, తాగటం, అరవటం, నడవటం, పరుగెత్తటం, పాడటం, ఆడటం, పడుకోవటం, కూర్చోవటం, ఇలా మనం చేసే పనులను క్రియలు అని అంటారు. ఉదాహరణకు, నేను అన్నం తిన్నాను, నేను పాఠం చదివాను, నేను ఇంటి ముందు ముగ్గు వేశాను, నీవు పాట పాడావు, ఆమె సినిమా చూచింది. పై వాక్యాలలో చెప్పిన తిన్నాను, చదివాను, వేశాను, పాడావు, చూచింది అంటూ పనులను తెలిపే పదాలను క్రియాపదాలు అని అంటారు. అవ్యయం. స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగాలకు చెందని పదాలు, ఏకవచన బహువచనాలకు చెందని పదాలు, విభక్తులకు చెందని పదాలు అవ్యయములు. ఉదాహరణకు ఆహా, ఓహో, అయ్యో,
ఇలాంటి పదాలు అవ్యయములు. ఈరోజు మనం నది గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక నదులున్నాయి. ఈ నదులలో అతి పెద్దవి, అతి చిన్నవి కూడా ఉన్నాయి. నీరున్న చోటనే ఊరు అని అంటారు. అది నిజమేనేమో. ఎందుకంటే గంగా, వోల్గా, మిసిసిపి, నైలు నదీ తీరాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప నాగరికతలకు నిలయమైనాయి. ఎంతో కీర్తిని సంపాదించాయి, గొప్ప చరిత్రను అందించాయి. ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ, సుళ్ళు తిరుగుతూ, రెండు గట్ల మధ్య ప్రవహిస్తూ, వాగుల్ని వంకల్ని తనలో కలుపుకుంటూ, పాయలుగా విడిపోతూ, చివరకు సాగరంలో కలుస్తుంది నది. నదికి అబ్ది, అవిషి, ఏరు, కల్లోలవతి, ఋషికుల్యజాలు, జ్యాని, తటాని, పయస్విని, సరస్వతి మొదలైన ఎన్నో పేర్లున్నాయి. మన దేశంలో సూర్యజ, వైవస్వతి అనే పేర్లున్న యమునా నది ఉంది. అనంతవాహిని, అలకనంద, గగననమ్మిగ, బ్రహ్మతనయ, జాహ్నవి, మిన్నేరు, సోమదార దివ్యనది అనే పేర్లున్న పవిత్రమైన గంగానది ఉంది. సహ్యకన్య, అర్ధగంగ వంటి పేర్లున్న కావేరి నది ఉంది. తరంగిణి అనే పేరున్న కృష్ణానది ఉంది. గోల, గౌతమి, త్ర్యంబకతనుజ, దక్షిణ గంగ అనే పేర్లున్న గోదావరి నది ఉంది. పూర్వగంగ, మేకలకన్య అనే పేరు పొందిన నర్మదా నది ఉంది. ఈ నదులన్నీ మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. మన పురాణాలు, కావ్యాలలో నదులు అద్భుతంగా వర్ణించబడ్డాయి. నత్కీరుడు తన కుష్ఠవ్యాధిని పోగొట్టుకోవటానికి దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నదిలో స్నానం చేసి స్వస్థత పొందాడని చెప్పబడింది. నది అవసరాన్ని గుర్తించటం వలనే భగీరథుడు తన తపశ్శక్తితో శివుణ్ణి మెప్పించి ఆకాశగంగను భూమి మీదకు తేగలిగాడు. ప్రాచీన కవులే కాదు, ఆధునిక కవులు కూడా నదులను కవితా వస్తువులుగా తీసుకొని చక్కని కవిత్వాన్ని రాశారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అనే కవి కిన్నెరసాని అనే నది నడకల అందాలను గురించి రాయగా, ఎలుతురంతా మేసి ఏరు నిదరోయింది అని, కన్నీరుగా ఏరు పారకే అని బసవరాజు అప్పారావు గారు అనగా ఏల్గులి ఏరులా ప్రవహిస్తోంది వంటి ప్రయోగాలు మన తెలుగు భాషలో ఉన్నాయి. నది మానవ జీవితాన్ని రసవంతం చేస్తున్నది, అన్నాన్ని ఇస్తున్నది, తాపాన్ని దాహాన్ని తీరుస్తున్నది. అందుకే తనకు ప్రాణాధారమైన నదిని నదీమ తల్లిగా భావించి తనలో భక్తిని ప్రేరేపిస్తున్న నదికి పుష్కరోత్సవాలలో నీరాజనాలిస్తూ పూజిస్తున్నాడు మనిషి. హిమాలయాలు మొదలైన భిన్న ప్రదేశాలలో జన్మించి ప్రవహించే నదుల నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, ఆ నీటిలో స్నానాదులను చేయడం వలన మన శరీరాలు సాంత్వన పొందుతాయనే నమ్మకం కలిగిన మనిషి నదీ తీరాలలో దేవాలయాలను నిర్మించి పుణ్యతీర్థాలుగా భావించి భక్తిని ప్రదర్శిస్తూ జీవశక్తిని పెంపొందించుకుంటున్నాడు. నిరంతర ప్రవాహి అయిన నది అమృతధార లాంటి నీటిని అందిస్తుంటే మనిషి తన తెలివితేటలతో ఆనకట్టలు కడుతూ నీటిని దాచుకుంటూ కూడా నదిని కలుషితం చేస్తున్నాడు. ఆ నీటికై గొడవలు పడుతున్నారు. చేపలు, రొయ్యలు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తూ రవాణాకి ఆర్థికంగా ఎదగటానికి ఉపయోగపడుతూ ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తూ నది మనిషి మనుగడకు మూలమవుతోంది.
ఈ విషయం తెలుసుకోలేని మూర్ఖుడవుతున్నాడు మనిషి. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడుతుంది. ఏరు ఎంత పారినా కుక్కకు గతుకు నీళ్లు వంటి సామెతలెన్నో మన తెలుగు భాషలో చెప్పబడ్డాయి. నీవే నాలా నదివైపో, మధుర సంగీతాన్ని, వెన్నెల ఆనందాన్ని, కాంతిని, కరుణాత్మను ఇతరులకు పంచుతూ నలుగురికి ఉపయోగపడేలా జీవించు అంటోంది నది. ఇకనైనా నదులతో సహవాసం తప్పనిసరి అని తెలుసుకోవా? ఈరోజు మనం మేఘం గురించి గేయం రూపంలో తెలుసుకుందాం. ఆనందమిచ్చేటి అందాల మేఘాన్ని, అందరికీ నచ్చేటి అందాల మేఘాన్ని, అంబుదము కదము కాళిక నా పేర్లే, జలదము నీరదము మబ్బు నా పేర్లే, చినుకుదారి మోగులు వర్ణము నా పేర్లే, విషదము వృష్టి శ్వేత నీలము నా పేర్లే, సూర్యుని వేడికి కడలి నీరు ఆవిరవగా, ఆవిరినాగి చేర నిండిన నీటితోనే, చల్లని గాలి తాకగానే జల్లుగా నేను నీలమవుతా, మీ గ్రీష్మ తాపమును నేను కురుస్తాను తీరుస్తాను, వానలిచ్చి ప్రేమగా వసుధను నేను మురిపిస్తాను, ముక్కారు పంటలనిచ్చి ప్రజల మోదమవుతాను, చెరువులు నదులు వాగులు వంకలు నీటితో, నా నీటిని పడవలు వేసే పిల్లలనే నింపుతాను ముదమవుతాను, అందరి అందాల గొడుగులు బయటకు తెప్పిస్తా, నే కురిసే నీట పిల్లలతో గంతులే ఇస్తా, ఉత్సాహంతో ఉరుముల మెరుపుల రుచి చూపిస్తా, వడగండ్లు కురిపించి విఘ్నాలను కలిగిస్తా, అంబరాన హరివిల్లునై మీకు కనువిందు చేస్తాను, గాలిలో తేలి తేలి ఎక్కడెక్కడో తిరుగుతాను, పిడుగులతోటి మీకు ఇడుములనిస్తాను, ప్రేమ జంటలకు మేఘా సందేశమవుతాను. ఈరోజు మనం స్వభావం అనే కథ గురించి తెలుసుకుందాం. సోము తన బంధువుల ఇంటికి కాలినడకన బయలుదేరాడు. దారిలో ఒక అడవి కూడా ఉంది. సోము ఆ అడవిలో ప్రవేశించి కాస్త దూరం నడిచాడో లేదో రక్షించండి రక్షించండి అనే కేకలు వినిపించాయి. అతడు ఆ కేకలు వినిపించిన వైపు వెళ్ళాడు. ఒక పాము మంటలలో చిక్కుకొని ఉండటం చూచాడు. తన పొలంలో పాములను ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. వాటిని అతడు ఏమీ చేసేవాడు కాదు. వాటి దారిన అవి వెళ్ళిపోయేవి. ఆ అనుభవంతో అతడు ఆ పామును చూచి భయపడలేదు, దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ పాము, భయపడకు, నేను పామునే, విషమున్న దానినే, నన్ను రక్షించు, జాలి చూపించు, నేను నిన్నేమీ చెయ్యను అంటూ బతిమిలాడింది. పాము బాధ చూడలేని సోము పాముకు సహాయం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఒక పొడవాటి కర్రకు సంచిని కట్టి దానిని పాము దగ్గరకు జరిపి దానిలోనికి పామును దూరమని చెప్పాడు. పాము అలాగే చేసింది. ఆ సంచిని మంటలకు దూరంగా తెచ్చి సోము పామును నేలపై వదిలాడు. అలా సోము వదలగానే పాము అతడిని చూచి బుసకొడుతూ పడగ విప్పి పైకి లేచింది. అది చూచి సోము, పాము కన్నా లేదు పాపిష్టి జీవంబు అని తెలిసి నీకు సాయం చేశాను,
నా సాయం పొంది కూడా నీవు నీ వెనకటి గుణమును మరిచిపోలేదు, మార్చుకోలేదు అంటూ పరిగెత్తాడు. దారిలో సోముకి ఒక ఆలోచన వచ్చింది. పాముని చూచి నేను భయపడటమేంటి, దానికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. పామును తానెలా రక్షించాడో అదే విధంగా పామును పట్టి మంటల్లో వేయాలనుకున్నాడు. అలాగే పామును సంచిలో బంధించి మంటల్లో పడేశాడు. పాము వలన కలగబోయిన ఆపద నుండి తనను తాను తెలివిగా రక్షించుకున్నాడు. మనుషులలో కూడా పాములాంటి స్వభావం కలవారుంటారు. చేసిన మేలును మరిచే కృతజ్ఞులు ఉంటారు. గమనించి మసులుకోవాలి. సోములాగా తెలివిగా ఆలోచించి ఆపదలను దాటాలి. ఈరోజు మనం కొన్ని పద్యములు, వాటి యొక్క తాత్పర్యములు తెలుసుకుందాం. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు, ఒప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే యధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర రుచిగా ఉండదు, మంచి తిండి లేక ఫలము లేదు, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ బట్టవలయు, పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఏ పనినైనను చేయాలని పంతం కూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఒక పనిని చేయవలసి వస్తే పట్టుదలతో పూర్తి చేయాలి, కానీ విడిచిపెట్టకూడదు. చేసే పని మీద పట్టు విడవటం అంటే ప్రాణం వదిలిపెట్టడం అన్నమాట. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు, కాచి యతుక నేర్చు కమ్మరీడు, మనసు విరిగెనేని మరియతుక రాదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఇనుము విరిగితే 1-2 సార్లు కరిగించి అతుకు పెట్టవచ్చు, కానీ మనసు విరిగితే మరలా అతికించలేము. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, జిక్కెనేని కీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలయ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, చంపాలి అనుకున్న శత్రువు చేతికి చిక్కినా కానీ చంపక తగిన మేలు చేసి వదిలిపెట్టడమే తగిన మంచి పని. ఈరోజు మనం చుక్క అనే పాఠం గురించి తెలుసుకుందాం. మన తెలుగు భాషలో అందమైన పదాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటుంటే ఎంతో విజ్ఞానం వస్తుంది, ఆనందం కలుగుతుంది. అలా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తూ జిజ్ఞాసను కలిగించి చుక్క అనే పదం అర్థాల్ని, చుక్క అనే పదాన్ని ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తున్నామో చూద్దాం. ఆ అమ్మాయి చక్కని చుక్క, మా అక్క చక్కని చుక్క, ఇలాంటి మాటలు మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. చుక్క అనే పదానికి బిందువు, నక్షత్రం, పుల్లబత్సలి, శుక్రుడు వంటి అర్థాలున్నాయి. చుక్క అనగానే ఒక నల్లని గుండ్రని మచ్చ మన మనసులో మెదులుతుంది. ఆ మచ్చనే, చుక్కనే ఆంగ్ల భాషలో డాట్ అంటారు. చదువు గురించి చెప్పేటప్పుడు, రాత రాసేటప్పుడు వాక్యం పూర్తయిందని తెలపడానికి ఈ చుక్కని ఉంచుతారు. ఆ చుక్కే ఫుల్ స్టాప్గా ప్రచారంలో ఉంది. పిల్లలు చుక్కలాట ఆడుతారు. అక్షరాల ఆకారంలో చుక్కల్ని పెట్టి
వాటిని కలుపుతూ అక్షరాలను పిల్లలకు నేర్పటమన్నది విద్యాబోధనలో ఒక ఆసక్తిదాయకమైన పద్ధతి. గణిత శాస్త్రంలో ఈ చుక్క అనేది ఒక నూతన అధ్యాయానికి దారితీసింది, గొప్ప ప్రభావాన్ని చూపింది. డిస్మత్ పాయింట్గా పిలువబడుతున్న చుక్క తన ప్రాముఖ్యతను చాటుకుంది. ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చుక్కలనే అంటారు. అందుకే ఆకాశం చుక్కల పందిరిగా వర్ణించబడుతోంది. అలంకరణలో భాగంగా ఆడవారు నుదుటి మీద పెట్టుకునే తిలకం మొదలైన వాటిని బొట్టు చుక్క అంటారు. అది ఎంతో అందాన్నిస్తుంది. పసిపిల్లలకు, వధూవరులకు సామతోనో కాటుకతోనో బుగ్గ మీద చిన్న చుక్కను పెట్టడం చూస్తుంటాం కదా, దానిని దిష్టి చుక్క అంటారు. ఇక ఆడపిల్లలు గోరింటాకుతో తమ అరచేతులలో చుక్కలతోనే డిజైన్లుగా పెట్టుకుంటారు. వారు వాకిలి ముందు వేసే తులసి కోట, గంధపు గిన్నె, పూల పందిరి ఆకారాలలో వేసే ముగ్గులలోనూ చుక్కల ప్రాధాన్యతే ఎక్కువగా ఉంటుంది. కట్టుకునే దుస్తుల మీద చుక్కల డిజైన్లు ఎన్నో రకాలుగా వేయటం జరుగుతుంది. ఒకప్పుడు ఏప్రిల్ 1వ తేదీన ఏప్రిల్ ఫూల్ అంటూ పిల్లలు ఒకరిపై ఒకరు సిరా చుక్కల్ని చల్లుకుంటూ ఆనందించేవారు. ఒక్క సిరా చుక్కే ఎన్నో అక్షరాలకు ఆకారమిచ్చి ప్రాణం పోస్తుంది. సిరా చుక్కల్ని కాగితాలపై చిలకరించి కుంచెవాడని చిత్రాలుగా తయారు చేస్తారు కళాకారులు. ఒక్క చుక్క రంగే గొప్ప రేఖాచిత్రంగా మారుతుంది. కొన్ని గడియారాలలో అంకెలకు బదులుగా చుక్కలను వాడటం మనం చూస్తూనే ఉంటాం. ఇక కార్తీక పౌర్ణమి మొదలైన పండుగల సమయాలలో స్త్రీలు నీటిలో వదిలే దీపాలు వెలుగు చుక్కల్లా చూపరులను ఆకర్షిస్తాయి. ప్రాణాధారమైన నీటి చుక్క, ఎండిన నేలపై పడిన నీటి చుక్క, అదే వాన చుక్క. నేలకు మంచి వాసనను ఇస్తుంది, నేలను మెత్తబరుస్తుంది, నాటిన విత్తుకు ప్రాణమిస్తుంది, మనిషికి పంటనిస్తుంది, చివుళ్లకు జీవమిస్తుంది, ప్రాణుల తాపాన్నే కాదు దాహాన్ని తీరుస్తుంది. వానచుక్కే ఆలిచిప్పలో చేరి వెలకట్టలేని అందమైన ముత్యము అవుతుంది. ఒక్క నీటి చుక్క కంటి నుండి జారి మనసును ఓదార్చి తేలికపరుస్తుంది. పూలు తమలోని మకరంద బిందువుల్ని మనకు విందుగా అందిస్తున్నాయి. చెట్ల ఆకులపై, పూలపై రాలే మంచు బిందువులు మనకి ఆనందాన్నిస్తాయి. గంధం, అత్తరు, పన్నీరు ఒక్క చుక్కైనా చాలు పరిమళాన్నిస్తుంది, ఆహ్లాదపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గంధపు చుక్క. కొన్ని సారా చుక్కలే మనిషి ఆరోగ్యాన్ని, విచక్షణను నశింపజేస్తాయి, ప్రాణాల్ని బలిగొంటాయి. చుక్క కవుల చక్కనైన కవిత్వంలోన స్థానం సంపాదించుకుంది. సూర్యుడనే యజమాని రాగానే చుక్కలనే సేవకులు వెలవెలబోయాయని ఒక ప్రాచీన కవి చుక్కల్ని వర్ణించాడు. కృష్ణశాస్త్రి అనే కవి తన కవితకి చుక్కలు అనే పేరు పెట్టారు. మరో కవి ఉరికంబానికెక్కిన దేశభక్తులందరూ నింగిలో చుక్కలయ్యారు అని అన్నారు. ఇక ఆటలలో పిల్లలు ఆడే చుక్కలాట ఉండనే ఉంది. చూశారా, చుక్క అన్న ఒక్క పదం ఎంత విజ్ఞానాన్ని ఇచ్చిందో. ఈరోజు మనం మాటకు మాట అనే కథ నేర్చుకుందాం. ఒకప్పుడు విజయనగరం అనే రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు పాలించేవారు. అతడు ప్రజాపాలనలోనూ, గ్రంథరచనలోనూ, కవులను పోషించటంలోనూ పేరుగన్నవాడు. అతని ఆస్థానానికి
వచ్చేపోయే అనేక మంది కవులతో పాటు ఆస్థానంలోనే ఎప్పుడూ ఉండే అష్టదిగ్గజములు అని పేరు పొందిన 8 మంది కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామలింగడు అనే కవి ఉండేవాడు. అతడికి హాస్య చతురత ఎక్కువ. అందుకే అందరూ అతడిని వికట కవి అని పిలిచేవారు. ఆ రోజులలో రాజు అతడి పరివారము మారువేషాలు ధరించి రాత్రివేళల్లో వీధులలో తిరిగేవారు. అలా తిరుగుతూ ప్రజలేమనుకుంటున్నారో, వారి ఇబ్బందులు ఏమిటో, వారికి కావలసినది ఏమిటో జనం మాటల ద్వారా గ్రహించేవారు. దానికి తగినట్టుగా జనానికి సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు. ఒకనాడు రామలింగ కవి రాయలవారి రాజకార్యం ముగిసిన తరువాత మారువేషంలో వీధులలో తిరిగాడు. ప్రజలను గమనిస్తూ వారి మాటలు వింటూ చాలాసేపు తిరగటం వలన అతడికి ఆకలి అయింది. ఇప్పటి హోటళ్లలాగా అప్పట్లో భోజనం దొరికే స్థలాలను పూటకూళ్ళ ఇళ్ళు అని అనేవారు. రామలింగడు ఒక పూటకూళ్ళ ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఆ ఇంటి అవ్వ రామలింగడిని చూడగానే, రా బాబూ రా, ముందుగా అక్కడ ఉన్న నీళ్ల తొట్టె దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని రా, అన్నం వడ్డిస్తాను అంది. ఆమె చెప్పినట్టే చేసిన రామలింగడు వచ్చి పీట మీద కూర్చున్నాడు. అతడి ముందు ఆ అమ్మ అరిటాకు వేసి ఆ ఆకులో అన్నము, కాస్త కూర, ఒక గిన్నెలో కాసిని మజ్జిగ పెట్టి, ఎంత ఆకలితో ఉన్నావో కడుపు నిండా తిను నాయనా అంది. అప్పుడు వికటకవి, అవ్వా, పులిహోర, పప్పుకూర, వేపుడు అప్పడం, ఆవకాయ, నెయ్యి ఏవి అన్నాడు. అందుక అవ్వ, నన్ను మీ అవ్వే అనుకో, పెట్టింది తినాలి కానీ ఇవన్నీ కోరతావా అని అంది. ఆమె తెలివితేటలకు, సమయస్ఫూర్తికి మనసులో నవ్వుకొని అతడు భోజనం చేయటం ముగించాడు. చేయి కడుక్కున్నాడు. అప్పుడు అవ్వ అతడి దగ్గరికి వచ్చి, 1 తులం ఇవ్వు నాయనా అంది. వికటకవి 1 పావు తులం ఆమె చేతిలో పెట్టాడు. అందుకామె, ఇదేంటి నాయనా ఇంతే ఇచ్చావు అంది. అందుకు వికటకవి, ఇదే తులం అనుకో, వరహ అనుకో, ఇదే బంగారు మోహరి అనుకో, ఇంతెందుకు, నన్నే నీ మనవడిని అనుకో, నీ మనవడికి అన్నం పెట్టి డబ్బు అడుగుతావా అని ఆమె చెప్పిన రీతిగానే జవాబు చెప్పి నవ్వుతూ ఆ ఇంటి గడప దాటాడు. వికటకవి తెలివికి, జవాబిచ్చిన తీరుకి అవ్వ నోరు వెళ్ళబెట్టి చూచింది రామలింగడు వెళ్ళిన వైపు.